జిమ్ స్టార్ట్ చేయాలని మీకెప్పుడు అనిపిస్తుంది? మిర్రర్‌లో చూసుకున్నప్పుడు నేను కొంచెం వీక్‌గా లేదా లావుగా కనిపిస్తున్నానా అని ఫీల్ అయినప్పుడా? అమ్మాయిలేమో ఇష్టమైన డ్రెసెస్ కాన్ఫిడెన్స్‌గా వేసుకోలేకపోతున్నామే అని బాధపడుతున్నప్పుడా? ఇలా డిఫరెంట్ రీజన్స్‌తో లైఫ్‌లో ఒక్కసారైనా జిమ్ స్టార్ట్ చేయాలని మీకు అనిపిస్తుంది. ఈరోజు టాపిక్ అదే. వెన్ టు స్టార్ట్ జిమ్. జిమ్‌లో నాది లోవర్ బాడీ. వర్కౌట్ ఏమో ఇచ్చి పడేసా. సో ఇంక టాపిక్‌కొస్తే వెన్ టు స్టార్ట్ జిమ్. దీనికి ఆన్సర్ ఈ రోజే, ఇప్పుడే. నాకు తెలుసు మీ దగ్గర చాలా ఎక్స్‌క్యూజెస్ ఉంటాయని. ఒకడేమో నేను చాలా స్కిన్నీగా ఉంటా, చిన్న వెయిట్స్ కూడా హెవీగా అనిపిస్తాయి. అందరూ నన్ను చూసి ఏదో అనుకుంటారని ఫీల్ అవుతాడు. ఇంకా ఫ్యాటీ గాయ్ కూడా సిమిలర్‌గా అలానే అనుకుంటాడు. హానెస్ట్‌లీ ఒక ట్రూ జిమ్ గాయ్ బిగినర్‌ని ఎప్పుడు డిస్కరేజ్ చేయడు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళలో తనని చూసుకుంటాడు. ఇంకా అమ్మాయిల విషయానికొస్తే మీరేమో మెన్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అన్‌కంఫర్ట్ అనుకుంటారు. బట్ నిజానికి జిమ్‌లో మోస్ట్ ఆఫ్ ది మెన్ ఒక అమ్మాయిని చూస్తే వాహ్! తను చాలా గ్రేట్ రా! కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తన హెల్తీ బాడీ అండ్ లైఫ్ స్టైల్ కోసం బాగా ట్రై చేస్తుందని ఫీల్ అవుతారు. ఇంకా ఫైనల్ కేటగరీ మనీ ఇష్యూ. ఇది కొంచెం యాక్సెప్టబుల్. బట్ హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. నా జర్నీ అయితే హోమ్ వర్కౌట్స్తోనే స్టార్ట్ అయింది. డైట్ అంటారా? బడ్జెట్‌లో ప్లాన్ చేద్దాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టు అండ్ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకు. చిన్న వర్కౌట్స్‌తో అన్నా స్టార్ట్ చేయండి. జీవితంలో ఒక్కసారైనా మీ పీక్ బాడీతో మిమ్మల్ని మీరు మిర్రర్‌లో చూసుకోవటం మీ రెస్పాన్సిబిలిటీ.